ఈ గాలి కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఏ రకంగా దెబ్బతీస్తుంది? ఇది కేటగరైజ్ చేస్తాం యూజువల్గా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేదాన్ని. యూజువల్గా ఏంటంటే పర్ క్యూబిక్ మీటర్ ఇంత డెన్సిటీ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్ అంటే పార్ట్స్ పర్ మిలియన్ అని ఇలా కేటగరైజ్ చేస్తాం. సో ఇది <50 ఉంటే సేఫర్ ఎన్వైరన్మెంట్ అని అంటాం యూజువల్గా. ఇప్పుడు మీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని మీకు రెగ్యులర్గా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆర్ మీకు డేటా వస్తుంటుంది. ఢిల్లీలో ఇట్స్ బిన్ వెరీ ఆరెంజ్, రెడ్ అని, అలర్ట్ అని, మోర్ దెన్ 400, 500 అట్లా రీచ్ అయిపోతుంటుంది. <50 ఈజ్ యాక్సెప్టబుల్. ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూసామంటే 100, 150 మధ్యలో ఉంటుంది. మనది మోడరేట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అంత సివియర్ కాదు బట్ స్టిల్ డేంజరస్, నాట్ యాక్సెప్టబుల్. ఈ సస్పెండెడ్ పార్టికల్స్లో మల్టిపుల్, నాట్ జస్ట్ అంటే బ్రాంకైటిస్, ఆస్తమాలు ఇవి వచ్చేవే కాకుండా కార్సినోజెన్స్ కూడా ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. సో ఇవన్నీ ఏంటంటే దే ఆల్ కాజ్ సిఓపిడి లైక్ ప్యాటర్న్. అంటే స్మోకర్స్ ఎలా బిహేవ్ చేస్తారో వీళ్ళు ఇన్హేల్ చేస్తే ఇవన్నీ ఈ సిఓపిడి వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఉందనుకోండి, అంటే పువర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఉందనుకోండి, అంటే లెటస్ సే 400, 500, తుమ్ములు మొదలవుతాయి, కళ్ళు మండిపోతూ ఉంటాయి వాళ్ళకి. అంటే రైనైటిస్, కంజంక్టివైటిస్, ఫెరింజైటిస్ అంటే గొంతు బాగా మండిపోవడము, బ్రాంకైటిస్, ఆస్తమా, సిఓపిడి వర్సనింగ్. సో ఇవన్నీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇంటెన్స్గా, అంటే అంత డెన్సిటీ పార్టికల్స్ వెళ్ళిపోతుంటే ఇంకా ఆటోమేటికలీ దర్ ఈస్ అ స్టిమ్యులేషన్ ఆఫ్ ది ట్యూబ్స్, డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.